ఇది చూసారా వెజిటేబుల్స్ ఎన్ని తీసుకొచ్చాను. సండే మార్కెట్ కదా, మార్కెట్కి వెళ్ళాను. మా జిసేమో నిమ్మకాయలతో ఆడుకుంటాను తెచ్చాక. ఈ కొత్తిమీర 10 రూపాయలండి బాబు, ఎంత రేటుగా ఉందో మార్కెట్లోని. చుక్కకూర కాదు, పాలకూర. ఇది 20 రూపీస్, ఇది 20, ఇది 40, ఇది 50, అది 30. మ్యాంగోస్ 200. కొబ్బరికాయ ఎంతో గెస్ట్ చేయండి ఎవరైనా, చేసి చెప్పగలరు ఎంతో. 10 రూపీస్ కొబ్బరికాయలు, 10 రూపీస్ బాగున్నాయని తీసేసుకున్నాను. ఆలు అవి 24, ఇవి ఒక 20, ఇవి ఒక 20, ఇవి ఒక 20, ఇది కూడా 20 కాదు 36 అవి. ఇక 20 అనుకుంటాను. ఇవి కూడా అల్లము ఎక్కువ రేటుగా ఉంది ప్రజెంట్. అల్లము వెల్లుల్లిపాయలు రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఇదేమో 24. అవే ఎప్పుడు ఎక్కువ రేట్ ప్రజెంట్ అయితే నేను తీసుకొచ్చిన కూరగాయలన్నీ. టమాటో చెప్పవా? చెప్పాను. అవి ఎంత 34 ఈరోజు. అదే ఊరంతా తీసుకొస్తే కానీ 50 రూపాయలు చెప్తున్నారు, అక్కడ తీసుకుంటే 34 చెప్తారు. ఇది నేను తీసుకున్న మాట. ఇది వాడడం అయితే వాడకూడదు మైదాది, కానీ అప్పుడప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత తీసుకొట్టడం కోసం తీసుకున్నాను. ఎక్కువ తినకూడదు, అప్పుడప్పుడు తినొచ్చు అనమాట. ఇది బయట తీసుకుంటే 50 రూపీస్ చెప్పారు. ఇంతకుముందు చాలాసార్లు పాటా నుంచి తీసుకున్నాను, ఉన్నప్పుడు కొన్నాను, అప్పుడైతే 50 అన్నారు. ఇక్కడైతే 35కి ఇచ్చారు. ఇది ఇవాళ బాగుంది, నూడిల్స్ లాగా. ఓకే, ఇంట్లో మసాలా కూడా ఇచ్చారు. ఈ సండే మార్కెట్కి వెళ్ళారా? వెళ్తే ఏం కొన్నారో చెప్పండి. నాదైతే మార్కెట్ ఇలా ఉంది. వీడియో కోసమని ఇలా సర్దిగా ఇలాంటి కవర్లో. ఇంకో విషయము, రైతు మార్కెట్లోని కవర్స్ అన్నది ఇవ్వరంట. నాకైతే తెలీదు. నాకు తెలియక ఇవాళ యాక్చువల్గా అయితే ఊరు వెళ్దాం అనుకొని మార్నింగ్ 5:30కి వెళ్ళాను, కానీ ఎవ్వరు మార్కెట్ అసలు ఓపెన్ చేయలేదు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు మార్కెట్ ఉంటుందట. నాకు తెలియక ముందుగా వెళ్ళిపోయాను. నేను ముందుగా వెళ్ళిపోతే అంటే రైతు బజార్ మార్కెట్ అంటే ఉదయమే ఉంటుందేమో అనుకున్నాను ఇప్పటి వరకు కూడా, కానీ ఉదయం కాదు, నైట్ ఎప్పుడైనా ఉండొచ్చాడు. వాళ్ళు అడిగాను ఎప్పటి వరకు ఉంటుంది రైతు మార్కెట్ అని అంటే వాళ్ళు చెప్పారనమాట, ఉదయం వచ్చిన వాళ్ళు ఉదయం వస్తారు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం వస్తారు, సాయంత్రం వచ్చిన సాయంత్రం కూడా వస్తారమ్మా, ఏ టైంలో వచ్చినా ఉంటుంది అన్నారు. నాకు తెలిసి మనం ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళిపోయేదానికన్నానా ఆరామ్సే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళటం వలన ఏంటంటే నిన్న ఉండిపోయిన కూరగాయలన్నీ కూడా ఈరోజు ఉదయాన్నే ఫస్ట్ పెట్టేస్తున్నారనమాట. నేను అంటే ఫస్ట్ వెళ్ళాను కదా వాళ్ళ మార్కెట్కి, నేను చూశాను. ఫ్రెష్గా తెచ్చినవన్నీ బ్యాక్ ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ ఉదయం తెచ్చిన నిన్న మిగిలినవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా ఇవాళ తెచ్చినవన్నీ తీస్తారంట. ఆకుకూరలతో సహా సేమ్ అదే చేశారు. ఓకే, రైతు మార్కెట్కి ఎవరైనా వెళ్ళుంటే చూసుకొని వెళ్ళండి. ఇవాళ నాకు తెలిసిన అనుభవం అయితే అది. మార్కెట్కి ఎప్పుడు కూడా రైతు మార్కెట్కి అన్నది లేట్గా వెళ్తేనే మంచిది.